పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో సేత్ విజ్ఞానం అనే కాన్సెప్ట్ తీసుకొని ఒక ప్రభంజనాన్ని సృష్టించి, అలాగే మన పిఎంసిలో మన కడతాల్ ట్రస్ట్గా అద్భుతమైన బాధ్యతలు తీసుకున్న మన బాలకృష్ణ గారు ఒకసారి గట్టి క్లాప్స్ కొడుతూ ఆయన అమూల్యమైన సందేశం తీసుకుందాం. అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, పిఎస్ఎస్ మూమెంట్లో ఎవరు ఏ ప్రోగ్రాం చేసినా కూడా అది యూనివర్సల్ ప్రోగ్రాం. అంటే భూమి మీద ఎనర్జీ పరంగా ఎన్నో మార్పులు తీసుకురావడం జరుగుతుంది. సో ప్రతి ప్రోగ్రాంకి మనం సపోర్ట్ చేయాలి. పత్రికారు 13 వ్యక్తిగత సూత్రాల్లో సార్ చెప్పింది కూడా, ఎవరు ఏ ప్రోగ్రాం చేసినా ఎస్ అనండి. మీకు చేతనైతే సహాయం చేయండి, లేదంటే కాముగా ఉండండి అని చెప్పడం జరిగింది. అందుకని ప్రతి ప్రోగ్రాము కూడా విశ్వశాంతి కోసం చేసే ప్రోగ్రామ్సే కాబట్టి మనం చేసే ఎవరు ఏ ప్రోగ్రాం చేసినా దానికి మనం సహకరిద్దాం. అట్లాగే మరి మన పిఎస్ఎం మూమెంట్లో ముఖ్యంగా ఒక 2 వర్టికల్స్, మహేశ్వర మహాపిరమిడ్, అక్కడ పత్రిజీ శక్తి స్థల్ నిర్మాణం జరుగుతుంది. మరి మహేశ్వర మహాపిరమిడ్తో అందరం కూడా కనెక్ట్ అయ్యి ఉందాం. ఎందుకంటే పిఎస్ఎం మూమెంట్కి హెడ్ క్వార్టర్స్ అని సార్ చెప్పడం జరిగింది. సో మహేశ్వర మహాపిరమిడ్ పత్రిజీ శక్తి స్థల్తో అందరం కనెక్ట్ అయ్యి ఉందాం. అట్లాగే మన మూమెంట్ని లైవ్గా ఉంచేది పిఎంసి. ఈరోజు మనం ఇక్కడ మాట్లాడుతున్నాం. మరి ఈ ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ జరిగిన ప్రోగ్రామ్ని అందరూ చూస్తూ ఉంటారు. అంటే మీరు ఇక్కడ డోన్పట్నంలో ఏం చేశారు అనేది ప్రపంచవ్యాప్తంగా అందరూ చూస్తూ ఉంటారు. ప్రతిరోజు మన పత్రికారిని పిఎంసి ద్వారా చూస్తున్నాం, ఇన్స్పైర్ అవుతున్నాం. అంటే మన మూమెంట్ని లైవ్గా పిఎంసి ద్వారా చూస్తున్నాం. మనం పత్రికారి మెసేజెస్ వింటున్నాం. అందరం కూడా పిఎంసికి కనెక్ట్ అయ్యి ఉందాం. పిఎంసి గురించి అందరికీ తెలియజేద్దాం. ప్రతి ఒక్కరికి ధ్యానం నేర్పించిన వాళ్ళందరూ కూడా పిఎంసి గురించి తెలియజేయండి, చూడమని చెప్పండి. అట్లాగే ఈ నెల 21, 22, 23 తారీఖుల్లో ప్రొద్దుటూరులో సేత్ మహావిజ్ఞానం 3 రోజుల రెసిడెన్షియల్ వర్క్షాప్ ఉంది. మరి ఈ ఏరియాలో మీ దగ్గర కాబట్టి దాన్ని చక్కగా అందరూ ఉపయోగించుకోండి. మరి ఇంకో విషయం ఏంటంటే, ఏప్రిల్ 4, 5, 6 తారీఖుల్లో స్పిరిచువల్ టీచర్స్ ట్రైనింగ్ ప్రోగ్రాము శ్రీశైలంలో పెట్టడం జరుగుతుంది. 1 డే వర్క్షాపులు ఎట్లా చేయాలి అనే విషయం మీద ట్రైనింగ్ అవ్వడం జరుగుతుంది. సో ఆ వర్క్షాప్ను కూడా అందరూ ఉపయోగించుకోండి. మీకు దానికి సంబంధించిన మెసేజెస్ మీకు అన్ని గ్రూప్స్లో వస్తూ ఉంటాయి, గమనించండి. మరి ఎంతో అద్భుతంగా ఈరోజు ర్యాలీ జరిగింది. మరి ర్యాలీ నిర్వాహకులందరికీ కూడా గట్టిగా క్లాప్స్ చేసుకుందాం. డోన్ పట్టణ మాస్టర్స్ అందరూ గట్టిగా క్లాప్స్ చేసుకుందాం. కర్నూలు జిల్లా మాస్టర్స్ అందరూ కూడా గట్టిగా క్లాప్స్ చేసుకుందాం. వెజిటేరియన్ మూమెంట్కి గట్టిగా క్లాప్స్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఒకసారి బాలకృష్ణ గారు గట్టి క్లాప్స్ కొడతాం ఫ్రెండ్స్. ఒకప్పుడు పత్రిసారిని చూసేవాళ్ళం. ఒక రోజులో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఎన్ని ఊళ్ళు తిరిగేవాళ్ళం. అలాగే రోజు తిరుగుతూ ఉంటారు. ఆయన చూసి ఆశ్చర్యం వేసేది. ఆయనలాగా ఎందరో తీర్చిదిద్దారు. అటువంటి మాస్టర్స్ ఇక్కడ మన ముందు కూర్చున్న వాళ్ళు. నెలకి 5 రోజులు ఇంట్లో ఉంటారేమో కానీ ప్రచారం. ఇటువంటి మహానుభావులు అందరికీ మరొకసారి గట్టి క్లాప్స్ కొడతాం ఫ్రెండ్స్. మరి మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్టీ దామోదర్ మహాస్వామిజీ గారు ఆయన యొక్క అమూల్యమైన సందేశం. ధ్యానమిత్రులందరికీ నమస్కారం. అద్భుతం. ఈరోజు శాఖా ర్యాలీ ఇలా వెళ్ళాము, ఆడ 3 కిలోమీటర్లు తిరిగి వచ్చాము అనుకుంటున్నారు. కానీ ఈ డోన్ పట్టణంలో ఇప్పటి వరకున్న మూమెంట్ వేరు, ఇక ముందు రేపటి నుంచి మూమెంట్ వేరుగా ఉంటుంది. ఎంతోమంది ధ్యానంలోకి వస్తారు. ఈ మూమెంటు ఒక కొత్త దారిలోకి వస్తుంది, ఒక కొత్త ప్రపంచంలోకి వస్తుంది. అంత గొప్ప కార్యక్రమం చేశాం.
తెర వెనుక చాలా గొప్ప కార్యక్రమం ఇది. నేను అలాగే అనుకున్నాను, ఏంది తిని తిరిగితే ఎవడిట్టున్నాడు మన మాటలు, దీనివల్ల ఎవడికి ఉపయోగం అనుకున్నాను. కానీ దృష్టి పెడితే చాలా విషయాలు అర్థమయ్యాయి. ఒక ఎక్స్పైర్ డేటు ఫిజికల్ బాడీకి, జంతువుకైనా మనిషికైనా ఎన్నేళ్ళు రాసుకొని వచ్చామో ఒక్క గంట ఒక్క రోజు ముందు కూడా శరీరాన్ని వదిలిపెట్టడానికి లేదు. ఆ సమయం, ఆ గంట సమయాన్ని కూడా నువ్వు ఏం వర్క్ చేయాలో అది కంప్లీట్ చేస్తే తప్ప ఈ భూమికి నీకు విముక్తి లభించదు. ఇట్ ద సేమ్ టైం జంతువులు కూడా అవి ఎన్నేళ్లకు వేసుకొని వచ్చాయి ఆ శరీరాన్ని, దానికంటే ముందే మనం అకారణంగా చంపడం వల్ల ఆ సోళ్ళు పైకి పోవడానికి, కొత్త పునర్జన్మకు అవకాశం లేదు. అందుకే జంతువుల వధించడం పాపం ఎందుకు అంటారంటే, ఎందుకు ఆత్మ ఎదుగుదలను అడ్డుకో, జంతువుల యొక్క ఆత్మ యొక్క ఎదుగుదలని అడ్డుకోవడం అన్నది. అందుకే అలా వాటి పర్పస్ అయిపోయింది. ఆ టైం వచ్చింది, విముక్తి కావాలా. ఆ విముక్తి కావడానికి ఒక సపోర్ట్ కావాలి, ఒక ఎనర్జీ సపోర్ట్. ఆ ఎనర్జీ సపోర్టే ఇగో ఈరోజు మనం ఈ గొప్ప శాఖాహార ర్యాలీల ద్వారా ఇచ్చాం. మనం అంత గొప్ప కార్యక్రమం జరిగింది. కొన్ని వేల 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 జంతువుల యొక్క ఆత్మలకు విముక్తి కలిగించాము ఈరోజు. ఆ వచ్చినప్పుడున్న ఆ నెగిటివ్, ఆ సాధన చేస్తూ ఉంటే అర్థమవుతుంటుంది. నేను ఇక్కడ హాల్లో వచ్చి కూర్చున్న తర్వాత, మీ ర్యాలీ కంప్లీట్ అయిన తర్వాత వైబ్రేషన్స్ కానీ, దానికంటే ముందు వైబ్రేషన్ నాకు అర్థమయ్యాయి. సో అందుకే మై డియర్ ఫ్రెండ్స్, వండర్ఫుల్ కార్యక్రమం నిర్వహించిన నిర్వాహకులందరికీ పేరు పేరున వారికి చప్పట్లతో, ఇది నేషనల్ వెజిటేరియన్ మూమెంట్ అనేది ఒక గొప్ప కార్యక్రమం పిఎస్ఎస్ఎం మూమెంట్లో. సో అలాంటి వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం వండర్ఫుల్. అలాగే మేడం విజయలక్ష్మి మేడం చక్కగా ఒక మాట చెప్పారు శుద్ధి గురించి. వాస్తవం అది. తమోగుణం, రజోగుణం, సత్వగుణం, శుద్ధ సాత్వికం, ఇది నిర్గుణం. రామాయణంలో ఆంజనేయుడి పాత్ర ఇక్కడ వస్తుంది. సాత్వికం నుంచి, సాత్వికుడు అంటే విభీషణుడు, శుద్ధ సాత్వికుడు అంటే ఆంజనేయుడు. ఇక్కడికి రావాల్సిందే. అసలు ధ్యానయోగం అంటేనే శుద్ధ సాత్వికంలోనే ఉంది మొత్తం కథ అంతా. శాకాహారం తింటున్నాము, అయిపోలేదు, అందరూ అక్కడే పొరబడుతున్నారు. శాకాహారం వల్ల జరగది, ధ్యానయోగంలోకి రాలేడు, ఆత్మయోగంలోకి ఎప్పుడూ రాలేడు. ఆత్మకథ అంతా ఇక్కడుంది. ఆ శుద్ధ సాత్వికంలోకి వచ్చి తీరవలసింది. అందుకే ఎవరైనా శాకాహారిగా మారవలసిందే, ఆ శాకాహారి శుద్ధ శాకాహారిగా కావాల్సిందే. ఆహారమే అమృతం, అమృతం వేరు, ఆహారం వేరు లేదు. ఒకానొక సాధన ద్వారా ఒక చక్కటి ఆహారాన్ని అమృతంగా మార్చే ఒక సిస్టమ్ ఉంది లోపల. ఆ స్థితి నువ్వు పొందగలిగితే ఆ ఆహారం అమృతంగా మారి, ఆ అమృతమైన ఆహారమే అమృతంగా మారి అది అమరత్వం వైపు నడిపిస్తుంది. అంతే తప్ప అమరత్వం బయట నుంచి వచ్చేది కాదు, అమృతం బయట నుంచి వచ్చేది కాదు. అది లోపల సిద్ధింపజేస్తుంది. నువ్వు దైవత్వానికి ఎంత దగ్గరగా వస్తే నీ అమృతం అంతలా నువ్వు పొందుతూ ఉంటావు. సో ఇది అంతర్ ప్రపంచానికి సంబంధించింది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, అలాంటి గొప్ప కార్యక్రమం ఆ వైపు నడిపించడానికి శాకాహారం నుంచే మొదలవుతుంది. అలాంటి గొప్ప కార్యక్రమం ఈరోజు చేసుకోవడం గొప్ప విశేషం. అలాగే మీ అందరికీ ఇంకొక రిక్వెస్ట్ చేస్తున్నాను. పిఎస్ఎస్ఎం కనెక్ట్ అనేది ఒక యాప్ను డెవలప్మెంట్ చేశాం. మా చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక గొప్ప కార్యక్రమం చేపట్టాం. దీనివల్ల లాభం ఏం జరుగుతుందంటే, ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం చేశాము, రికార్డ్ అయ్యింది. ఆ యాప్ ద్వారా ప్రపంచంలో ఉన్న అన్ని భాషల్లోకి వెళ్తుంది ఈ కార్యక్రమం. ఈ డౌన్లోడ్ చేసిన కార్యక్రమం ప్రపంచం మొత్తానికి వెళ్తుంది. అలా ఉంటుంది దాంట్లో. అలాగే దాంట్లో మీరందరూ ఐడెంటిటీ కార్డు జాయిన్ కావడం వల్ల, ముఖ్యంగా మొన్ననే భాస్కర్ రెడ్డి గారు మేమంతా మాట్లాడినప్పుడు ఆయన ఒక గొప్ప విషయాన్ని చెప్పాడు. అందరికీ పిల్లలు ఉన్నారు, చాలామంది ఇంజనీరింగ్ కానీ రకరకాల ఎంబీఏలు రకరకాల కోర్సులు చదివి ఉద్యోగాలు లేకుండా ఉన్నారు. ప్రతి సంవత్సరం పిఎస్ఎస్ మూమెంట్ ద్వారా ఒక కనీసం 1000 నుంచి 2000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఒక గొప్ప ఆలోచన చేశారు. నాకున్న పరిచయాలు కానీ, మా కంపెనీ ద్వారా కానీ ఇలా ఆలోచన చేశాం దామోదర్. దీనికి మా అబ్బాయి కూడా ఓకే చెప్పాడు, నా ఫ్రెండ్ సర్కిల్ కూడా అడిగాను. కాబట్టి మీ అందరూ ఈ పిఎస్ఎస్ఎం కనెక్ట్ యాప్లో వాళ్ళ కుటుంబాల డాటా కావాలి, గుర్తుపెట్టుకోండి. నేను వచ్చాను, నాది కాదు, నా పిల్లలు డాటా అంతా ఉంటే ఎంతమంది యువకులు ఉన్నారు, ఏమేమి చదవారని తెలిసిన తర్వాత వాళ్ళందరినీ కడతాల కానీ ఇంకెక్కడైనా కానీ పిలిచి ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం చేసి వాళ్ళు ఎలాంటి ఉద్యోగాలకు అర్హులు అవన్నీ చూసి ఇవి కల్పిస్తే మనకు ఎంతో గౌరవం ఉంటుంది. పిఎస్ఎస్ పిరమిడ్ మాస్టర్లకి, అరే వీళ్ళు మంచి కుటుంబాలను ఆదుకుంటున్నారు, మంచి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. మరి పిరమిడ్ మాస్టర్లు ఉద్యోగం చేస్తే అది పిరమిడ్ సొసైటీకే లాభం. కాబట్టి ఇదంతా దృష్టిలో పెట్టుకొని దయచేసి మీ మొబైల్లో పిఎస్ఎస్ఎం
కనెక్ట్ యాప్ అని ఉంటుంది, అది కొట్టండి, అది ఓపెన్ అవుతుంది. దాంట్లో మీ పేరు, మీ పిల్లల పేర్లు, వాళ్ళ చదువులు అవంతా డాటా దాంట్లో డౌన్లోడ్ చేస్తే, అప్లోడ్ చేస్తే మాకు సిస్టానికి వస్తుంది. దయచేసి ఇదందరూ మనము యుద్ధ ప్రాతిపదికన చేయాలి. బాగుందా లేదా? అరే పిల్లలకు అందరూ ఉద్యోగాలు, చాలా గొప్ప కార్యక్రమం అది. చెప్పండి కూడా విజయభాస్కర్ రెడ్డి గారు ఇంత మంచి ఆలోచన చేసిన వారికి, వారి కుటుంబ సభ్యులకు థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. ఇంత గొప్ప కార్యక్రమం చాలా కొన్ని ఏళ్ళ తర్వాత, దాదాపు ఒక 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను ఈ డోన్లో కాలు పెట్టాను ఈ సందర్భంగా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. ఓకే ఫ్రెండ్స్, దామోదర్ రెడ్డి గారికి మరొకసారి గట్టి క్లాప్స్ కొడదాం. మరి అలాగే పిఎస్ఎస్ మూవ్మెంట్లో కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయి. డిసెంబర్లో మీ అందరు ఎంతో సహకరించారు, దానికి మీ అందరికీ హైదరాబాద్ ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఉగాది సంబరాలు డిసెంబర్లో కార్యక్రమం ఎంత గొప్పగా జరుగుతుందో ఆ 7 రోజుల ఉగాది సంబరాలు కూడా మార్చి 24 నుంచి గొప్పగా జరుగుతాయి. దానికి మనం అందరం వెళ్దాం. ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, దీన్ని చూస్తే ఏం గుర్తొస్తుంది? మన పత్రిజీ డాక్యుమెంటరీ గుర్తొస్తుందా లేదా? ఒకసారి ఆ టీంకి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. మరి దీన్ని మరొకసారి ఇక్కడ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు కాలంలో ప్రచారం జరగాలంటే ఎలా ఉంటుందండి? ఈ కార్యక్రమానికి వాట్సాప్లో, ఫేస్బుక్లో ప్రచారం ఎలా జరిగింది? నేషనల్ వెజిటేరియన్ ర్యాలీకి దద్దరిల్లిపోయిందా లేదా? ప్రపంచంలో ఎక్కడున్నా కానీ అందరికీ మెసేజ్ వెళ్ళిపోతుంది. కానీ పిరమిడ్ సొసైటీలో పత్రి సార్ 30 ఏళ్ళు 40 ఏళ్ళ క్రితం జస్ట్ ల్యాండ్ లైన్ ఉన్నప్పుడు మొదలుపెట్టారు ప్రచారం. ఎలా తిరిగి ఉంటారు? మరి ఆయన గురించి అందరికి తెలియాలో వద్దా? మరి పత్రిజీ ఫిల్మ్స్ టీంకి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. ఒక ఫోటో దిగుదాం. కూర్చోండి పర్లేదు. చెప్పండి ఒక మాట చెప్పేసి అది ఇచ్చేసేయండి. అది నేనే చెప్తాను. పిఎస్ఎల్ మూమెంట్లో ఎన్నో విభాగాలు ఉన్నాయి. దాంట్లో ముఖ్యమైన విభాగం పత్రిజీ ఫిల్మ్స్. ఇది మారంగారు స్టార్ట్ చేశారు. గొప్పగా కొన్ని ఎపిసోడ్స్ కూడా తీశారు. పత్రిగారి జీవిత చరిత్ర ఈ ప్రపంచానికి, పత్రిగారు కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలియదు, కానీ ఈ పత్రిజీ ఫిల్మ్ ద్వారా వారి జర్నీ పుట్టినప్పటి నుంచి ఎండింగ్ వరకు ఎలా మొదలైంది, ఎంతమందిని కలిశారు, మూమెంట్ ఎలా జరిగింది, దాని మీద చాలా గొప్పగా ఆ ఫిల్మ్ రూపుదిద్దుకుంది. దాంట్లో భాగంగానే వారు మరి ఇంకా కొన్ని ఎపిసోడ్ తీయవలసి ఉంది. దానికి అందరి సహాయక సహకారాలు అందిస్తూ మరి ఇలా అన్ని కార్యక్రమాలు అందరికీ కలుస్తూ ఉన్నారు. వారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ బృహత్ కార్యక్రమం తలపెట్టిన మారంగారి చప్పట్లు కొడదాం. సో వెంకట్ రాలేదు, మరి ఆ సందర్భంగా థ్యాంక్ యూ మేడం. చెప్తారా మీరేమైనా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ముందుగా నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, సో మరొకసారి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా ఆత్మపూర్వక ధ్యానాభివందనాలండి. సో ఇక్కడున్న ప్రతి ఒక్క ఆత్మస్వరూపులందరికీ కూడా నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. సో ఈరోజు మీ ముందుకు ఇలా రావడానికి ఏంటంటే, పత్రిజీ డాక్యుమెంటరీ ఫిలిం తీయబోతున్నారు ధ్యాన వెంకట్ గారు. సో మీకు అందరికీ కూడా సుపరిచితులే వారు. ఈరోజు వారు రాలేక, సో కొన్ని పనుల వల్ల మమ్మల్ని పంపించడం జరిగింది ఇక్కడికి. సో వారి సపోర్ట్తోనే నేను మీ ముందుకు వచ్చాను. అలాగే ఆ ఫిలిం కోసం మేమంతా కూడా పని చేస్తున్నాం, వర్క్ చేస్తున్నామండి. మా వంతు సపోర్ట్గా మేము కూడా చేస్తున్నాం. సో మీ వంతు సపోర్టు కూడా ఇవ్వాలని కోరుకుంటూ ఆశిస్తున్నాము. సో మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. పత్రిజీ ఫిల్మ్స్ టీమ్స్ అందరికీ ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. ఓకే ఫ్రెండ్స్, ఎవరు కదలకండి. అక్కడ భోంచేసిన వాళ్ళందరూ భోంచేసిన తర్వాత ఇటు వచ్చేసేసేయండి. కార్యకర్తలు అక్కడ భోంచేసిన వాళ్ళని ఇటు పంపించండి. ఓకే ఫ్రెండ్స్, మరి
మరి ఈరోజు 5 గంటల వరకు విశేషమైన కార్యక్రమాలు ఉన్నాయి. నేషనల్ పిరమిడ్ వెజిటేరియన్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో మనం ప్రతి నెల రెండో ఆదివారం ఏపీలో నేషనల్ వెజిటేరియన్ ర్యాలీ అనుకున్నాం. దాంట్లో భాగంగా వచ్చే నెల మనం ఎక్కడ చేసుకోబోతున్నామంటే శ్రీకాకుళంలో చేసుకోబోతున్నాము. ఆ తర్వాత నెల మే నెల బ్రేక్ ఇస్తున్నాము. తర్వాత నెల జూన్ 8 రెండో ఆదివారం అంగరంగ వైభవంగా మన వైజాగ్ తీరంలో చేసుకోబోతున్నాం. మరి అక్కడ వైజాగ్లో మనకు గుర్తొచ్చేది అప్పాజీ గారు, వారి కోడలు. ఐ హోప్ సత్యనవారి గారిని మనము నేషనల్ పిరమిడ్ వెజిటేరియన్ మూవ్మెంట్కి వైజాగ్ జిల్లా ప్రెసిడెంట్గా తీసుకున్నాం. ఆవిడ అమూల్యమైన సందేశం, మళ్ళీ ఇన్విటేషన్. ఓకే అండి, ఇక్కడికి ఇంత ఆత్మీయంగా ఈ డోన్ ప్రజలందరూ కలిసి ఇక్కడ పిఎస్ఎస్ఎం మూమెంట్లో భాగంగా ఇంత అద్భుతమైన శాకాహార ర్యాలీని, మరి వెజిటేరియన్ మూమెంట్లో భాగంగా ఒక గొప్ప అద్భుతమైన ర్యాలీని చేసుకున్నాం పిఎస్ఎస్ఎం మూమెంట్లో. మరి దానికి ఆద్యులు పూజ్యులు ఈ పిఎస్ఎస్ఎం వ్యవస్థాపకులైనటువంటి బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి, మరి జగద్గురు అయినటువంటి వారికి, వారి దంపతులు ఇద్దరికీ కూడా గట్టిగా మన కరతాళాలు తెలియజేద్దామండి. అలాగే మరి వెజిటేరియన్ మూమెంట్లో భాగంగా ర్యాలీలు ప్రతీ నెల 2 ర్యాలీలు చేయాలండి. ఇది ఆంధ్ర వైపు, అటు తెలంగాణ వైపు 2వ వారం 4వ వారం చక్కగా అద్భుతంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. మరి చలో తిరుపతి లాస్ట్ మంత్ చేసుకున్నామండి. ఈసారి చలో డోన్ అని ఇక్కడ చేసుకున్నాం. కానీ ఇంత రంగరంగ వైభవంగా అద్భుతంగా జరిగింది ఇక్కడ ర్యాలీ అనేది. మరి ఎంతోమంది అశేషంగా విశేషమైన జనాలు అందరూ వచ్చారు ఇక్కడికి. మరి ముఖ్యంగా ఓన్లీ వెజిటేరియన్ కోసమే దాన్ని మూమెంట్ మనం బయట తీసుకెళ్తున్నాం కాబట్టి అది అందరూ ఆలోచించాలండి. ఒక్క మనం మారితే సరిపోదు, ఈ ప్రపంచం అంతా మారాలి. అహింస పరమో ధర్మ, ధర్మో రక్షతి రక్షిత. ఏ ధర్మాన్నైతే రక్షిస్తామో మనం ఆ ధర్మం చేత రక్షించబడతాం. పక్షి జాతి బట్టి పరగ హింసలు పెట్టి కుక్షి నిండా కూరుటకును వండి తినడివాడు వసుధ చండాలుడు. వసుధ అంటే ఈ భూమిలో ఏదైనా తప్పు చేసిన వాడు చండాలుడు ఉన్నాడంటే అహింస. ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదండి. జీవిద్దాం, శాకాహారులుగా జీవిద్దాం, ప్రేమిద్దాం, మూగజీవుల్ని ప్రేమిద్దాం, రక్షిద్దాం, మూగజీవుల్ని రక్షిద్దాం. ఇలా అద్భుతమైన నినాదాలతో మనం చక్కటి కార్యక్రమాలు. అందరిలోనూ దేవుడు ఉన్నాడు. ఒక కోడిలోనే కాదు, ఒక ఆవులోనే కాదండి. ఆవును పూజిస్తూ ఆవులోని గోమాత అని అనుకుంటూ మరి కోడిలోని, గొర్రెలోని, మేకలోని వీటిలో దేవుడు లేడా అండి? అన్నిట్లో ప్రతి జీవి ఎక్కడైతే ఉందో ఆత్మ అనేది అందులో భగవంతుడు ఉంటాడు. మనం అందుకే అందరిలోని భగవంతుని చూడడం నేర్చుకోవడానికే మన బ్రహ్మశ్రీ పత్రిజీ మరి పిఎస్ఎస్ మూమెంట్ 3 లక్ష్యాలు అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఒకటి ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్. అప్పుడు మాత్రమే ప్రపంచ శాంతి, ఆనంద జగత్తు, ఆరోగ్యము అన్నీ ప్రపంచ శాంతి కలగాలంటే మరి దీన్ని ఇలా వ్యక్తిగా మూమెంట్లో భాగంగా ఇలాగ వేల మందితోని, కొన్ని లక్షల మందితోని ప్రపంచం అంతా తీసుకెళ్ళడం ఒక ఎత్తు అయితే, దీన్ని ఇంకా ఏ విధంగా తీసుకెళ్తే ఇంకా అద్భుతంగా ఉంటుందో ఆలోచించండి ఒకసారి. మనం ఒక వ్యక్తి వికాసమే వ్యవస్థ వికాసం అన్నారు. వ్యవస్థని తయారు చేయాలంటే మన ప్రభుత్వ దృష్టి నుంచి కూడా తీసుకురావాలండి. ఎలాగైతే నేషనల్ మరి మెడిటేషన్ డే, నేషనల్ యోగా డే ఎలా వచ్చిందో, నేషనల్ వెజిటేరియన్ డే అనేది కూడా ఒకరోజు వస్తుందండి. పత్రిసారికి ఇవన్నీ ముందే తెలుసు కాబట్టి డేట్స్ అనేవి ఆయన ఎప్పటి నుంచో ధ్యాన యజ్ఞాలు 2000 ఎన్ని సంవత్సరాల నుంచో చేస్తూ ఉన్నాం మనం 21వ తారీఖు అనేది. అలాగే తప్పకుండా మనందరికి కలిసికట్టుగా ఈ మూమెంట్ని ముందుకు తీసుకెళ్దాం. మరి దానికి ఇతోధికంగా పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి కూడా ధర్మో రక్షతి రక్షిత సత్యమేవ జైతే అంటూ ఇక ప్రభుత్వ దృష్టి నుంచి కూడా దీన్ని తీసుకెళ్తే ఇంకా బాగా ఉంటుందండి. పిల్లలకి చిన్నప్పటి నుంచే ఆత్మవిద్య నేర్పించాలి, గురుకుల పాఠశాలలు రావాలన్నదే ఈ అందరి యొక్క మహా లక్ష్యం. తప్పకుండా అందరు కలిసికట్టుగా చేసుకుందామండి. మరి ఎంత అద్భుతంగా ఈ కార్యక్రమం చేసినట్టు రాజశేఖర్ గారికి అయితేనేమి, మరి మన నీ పేరు చెప్పాలి, మన ఉయ్యూరు శివ వచ్చేసింది కానీ శివాలు పోయింది. వెజిటేరియన్ మూమెంట్ శివ గారికి గట్టిగా క్లాస్ కొట్టాలి. మన యంగ్స్టర్స్ అంటే యూత్ ఎప్పటికీ కూడా యూత్ అడుగు పెడితే ఎలా ఉంటుందో దద్దరిల్లుంది కదండి ఈరోజు మూమెంట్ ర్యాలీ అనేది. మీరు అందరూ ఒకసారి ముందుకొస్తే వెనక నుంచి పెద్దవాళ్ళు ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఉంటారు. అలాగే ఈ నెక్స్ట్ జరిగే ర్యాలీలు కూడా మనం ఇతోధికంగా చాలా అద్భుతంగా చేసుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్ ఈ గొప్ప అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా. మేడం గారికి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం.
మరి వైజాగ్ నుంచి వచ్చారు, మరి నిన్న గుడివాడకి వెళ్ళి అక్కడి నుంచి వచ్చేశారు. చేవల్ల గౌరవాధ్యక్షులు శంకర్ గారు, ఆయన అమూల్యమైన చిరు సందేశం. మన ధ్యాన కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు పాదాభివందనాలు చేస్తూ, ఎందుకంటే గతంలో మేము 25 సంవత్సరాలు స్వాధ్యాయ కార్యక్రమంలో ఉండి స్వాధ్యాయం చేస్తూ మంచి శ్లోకాలు చెప్తూ భగవద్గీత చెప్తూ విలేజ్ తిరుగుతూ ఉండేవాళ్ళం. కానీ 25 సంవత్సరాలు భగవద్గీత చేస్తే అంటే ఆధ్యాత్మిక చింతనలా బాగోలేదు అంటే బాగా ఉంది. కానీ ఒక 25 సంవత్సరాల జీవితాన్ని ఒక 2 సంవత్సరాల్లో పత్రిసారి కార్యక్రమంలో ఎంతో మార్పు వచ్చింది. ఇది నా ఆదర్శంగా నేను చెప్తున్నాను. ఎందుకంటే జీవితంలో గుండెకు గుడిసెకు ప్రదేశాలు పోయి 7-8 రోజులు ఉండి మన ప్రతి మనిషిని నీ లోపల దేవుడున్నాడు, పొద్దున లేస్తే లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది, రాత్రి పనుకుంటే మన ఇంటికి వస్తుంది, ఇట్లా ప్రతి ఇంటి కార్యక్రమాలు చేసి కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేశాం. కానీ మరి ఎందుకు మార్పు లేదని, మార్పు ఉంది. కానీ అలా కేవలం ఒకే ఒకసారి వచ్చి పత్రిసారి ఏం చెప్పాడంటే, ఫస్ట్ సారి నువ్వు ఉంటే ఉండు పోతే పో, మటన్ చికెన్ బంద్ చేయరాబాయి అని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి మన పరమ పూజ మన పత్రిసారి గారు ఒక్కరే అని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే గట్టిగా ఒక మనిషి మారాలి అంటే, మన జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలంటే కేవలం శ్వాస మీద ధ్యాస పెట్టు, ఈ ముఖ్యం మన ఆహారాలు నియమాలు ఏమున్నాయో అవన్నీ పాటించాలని చెప్పాడు. అందుకని ఈ యొక్క మాంసాహారం ఎప్పుడైతే మనం మానేస్తామో మన జీవన వికాసం అప్పుడు చిగురించుకుంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఎన్నో మంచి మాటలు చెప్పగలం, ఎంతో శ్లోకాలు చెప్పగలం, కానీ ఒక మనిషి లోపల నిజమైన పరివర్తన రానప్పుడు ఎన్ని సంవత్సరాలు చేసినా జీవితం మనము ఎక్కడ గమ్యం చేరదు. కాబట్టి ఖచ్చితంగా మనం ఇక్కడ చెప్పబోయే విషయం ఏంటంటే, ఎన్నో శ్లోకాలు చెప్పి ఎన్నో కార్యక్రమాలు చేస్తాం, కానీ ఇందులో వచ్చిన తర్వాత 2 సంవత్సరాల జీవితం నా 25 సంవత్సరాలు ఎప్పుడో దాటేసింది. 30 సంవత్సరాల మొత్తం 25 సంవత్సరాల కార్యక్రమం చేస్తే ఈ 2 సంవత్సరాలు నేను తెలుసుకుందంటే నేను ఎవరో తెలుసుకున్నాం. అందుకని ఇందులో మనం ఎవరో తెలుసుకుంటాం. మళ్ళీ ఏ జన్మకు అనేది మన సార్థకత లేకుండా ఇందులో సంపూర్ణంగా జీవితాన్ని సాగిస్తాం. కాబట్టి ఖచ్చితంగా శ్వాస మీద ధ్యాస పెట్టాలి. నేను వచ్చిన క్షణం నుంచి 3 గంటల ధ్యానం చేస్తాం, రోజు పొద్దున 3 గంటలు, నైట్ 3 గంటలు చేస్తాం. కాబట్టి ఖచ్చితంగా బ్యాక్ పెయిన్ ఉండే బ్యాక్ పెయిన్ పోడించుకున్నాం. ఇంట్లో వేరే మా మెసేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆమె ప్రాబ్లమ్స్ పోయినాయి, ఒక్క ట్యాబ్లెట్ కూడా ఈరోజు వాడారు. ఎందుకంటే 2 సంవత్సరాలు ఈ మార్పు వచ్చిందంటే మన జీవితంలో మన పిల్లలకు చేస్తే వాళ్ళు ఎంత బాగా తయారవుతారు, ఎంత ఆధ్యాత్మికంగా తయారవుతారు, ఎంత కార్యక్రమం చేస్తారు అనేది మనం రాబోయే కాలం చాలా గట్టు కాలం ఉంది. కాబట్టి మన ఇంట్లో పిల్లల్ని మన ఇండ్లే దేవాలయాలు చేసి మన పత్రి సార్ ఎక్కడో తిరుపతి వాళ్ళే శ్రీశైలం వాళ్ళే కాదు, మన ఇంట్లో శ్రీశైలంలో ఉంటాడు, శివుడే మన ఇంట్లో ఉన్నాడు, మన గుండె నడిపిస్తున్నాడు, మన హృదయంలో ఉన్నాడు. కాబట్టి ఇది మనం ఖచ్చితంగా తెలుసుకొని ఇది మనం ధ్యానం స్టార్ట్ చేస్తే ఎంతో గొప్ప ఉంటుంది. నేను ఒక క్షణం దామోదర్ సార్కు ఫోన్ చేశాం, సార్ అని ఇట్లా రాము గారు మన యూనివర్సిటీలో ఉంటాడు కదా, ఉస్మాన్ యూనివర్సిటీలో ఆయన కార్యక్రమాలు జరుగుతున్నాయి పోదామంటే, లేదు ఇక్కడ ధ్యాన కార్యక్రమం జరుగుతుంది, ర్యాలీ ఉంది, మనం కర్నూలు పోవాలన్నాడు. నాకు మా ఇంటికి ఇక్కడ 270 కిలోమీటర్లు, మేము 4 గంటలకు లేచి సార్ను పికప్ చేసుకొని ఇక్కడ మేము 10 గంటలకల్లా ఇక్కడ రీచ్ అయినాం. పోవాలని ఒక సంకల్పం ఉంటే ఎక్కడైనా మనం చేయగలుగుతాం, చేయాలి. ఎప్పుడు నిరంతరం ఈ జీవితం ఇప్పుడు క్షణం ఉంటుందో లేదో తెలియదు, కానీ ఖచ్చితంగా ఈ కార్యక్రమంలో అద్భుతంగా మనం ఇలా జాయిన్ అయినాం. వసుదేవ కుటుంబం, ఈ కుటుంబంలో ప్రతిసారి నావన్ పట్టుకున్నామంటే ఈ గోదావరి ఎంతైనా ఈదగలుగుతాం. అందుకని ఇక్కడ చాలా పెద్దవాళ్ళు ఉన్నారు. సార్ గారు 30 సంవత్సరాల అనుభవాలు ఉంది, మనం ఇంకా వాళ్ళ గురించి బాగా తెలుసుకోవాలి. సార్ థ్యాంక్ యూ సార్. ఇక్కడ డోన్ కార్యక్రమాలు రాజశేఖర్ సార్ వీళ్ళందరూ కూడా వీళ్ళ కుటుంబ సభ్యులు ఇక్కడ ఏదైతే మన ధ్యాన కుటుంబంలో వాళ్ళందరూ కూడా పేరు కృతజ్ఞత తెలియజేస్తూ ఎంతో బ్రహ్మాండంగా జరిగింది ఈ పట్టణంలో ర్యాలీ. నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇక్కడ మేము పొద్దున్న లేచి 8 మంది మొత్తం కలిసి వచ్చాం. కాబట్టి మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం మాకు ఇచ్చిన అవకాశాన్ని మరియు పేరు కృతజ్ఞత తెలియజేస్తూ ముగించుకున్నాను సార్. ఓకే ఫ్రెండ్స్, శంకర్ గారికి ఒకసారి గడి క్లాప్స్ కొడదాం. మరి కృష్ణా జిల్లాలో ర్యాలీ అంటే గుర్తు ఇచ్చేది గాంధీ గారు. మరి అహింసక ప్రతీక గాంధీ గారు, మరి ఆయన పేరు కూడా గాంధీ గారు.
మరి ఆయన యొక్క అమూల్యమైన సందేశం తీసుకుందాం. ముందుగా జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీగా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు సైన్స్ ఎంతో డెవలప్ అయింది. 5G టెక్నాలజీ వాడుతున్నాం, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, శాటిలైట్ టెక్నాలజీ వాడుతున్నాము. కానీ మానవుడికి మరి ఆహారం ఏం తినాలో, మరి ఎలా తినాలో, ఏం తినకూడదో మరి తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నాం. మరి మరి మానవుడు సాధించింది అభివృద్ధి లేక మరి వినాశనమా అనేది ఒక్కసారి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆలోచించాలి. మరి పత్రిజీ చెప్తారు ఏమనంటే, మరి ధ్యానం అనేది ఈ జన్మకు కాకపోయినా మళ్ళీ జన్మలో ఏం చేస్తాడు, కానీ ముందు తక్షణమే శాకాహారిగా మారాలి. మరి శాకాహారిగా ఒక వ్యక్తి శాకాహారిగా మారితే కొన్ని వేల జీవులు మరి రక్షించబడతాయి. మరి ఇందాక చెప్పారు మహానుభావులు అందరూ, మరి ఒక జీవి ప్రాణం కనుక మనము కాపాడగలిగితే మరి 4 సముద్రాల భూమిని దానం ఇస్తే వచ్చే పుణ్యము మరి ఇలా ఎంతో ఎంతో గొప్ప పుణ్యం వస్తుందని చెప్పి తెలియజేస్తున్నారు. మరి అలాగే మరి ఈ భారతదేశము ఆధ్యాత్మికతకి పుట్టిల్లు. మరి ఎన్నో మఠాధిపతులు, ఎన్నో మఠాలు ఉన్నాయి, ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నాయి, ఎంతోమంది గురువులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మరి ఈరోజు ఈ యొక్క శాకాహారం గురించి, మరి ఏ జీవిని చంపబడకూడదు, మరి ఎన్నో అనే విషయాన్ని ప్రతి ఒక్క స్వామీజీ, అలాగే ప్రతి ఒక్క మఠాధిపతి, ప్రతి ఒక్క పీఠాధిపతి కూడా తెలియజేయాలని మరి ఈ యొక్క పిఎంసి మరి సాక్షిగా తెలియజేస్తున్నాను. అలాగే చాలామంది అమ్మవారిని పూజిస్తుంటారు, శక్తిపీఠాలు ఉన్నాయి. మరి కానీ కొన్ని గ్రామాల్లో గ్రామ దేవతల పేరుతోటి జంతు బలులు చేస్తున్నారు. మరి లలితా సహస్రనామాల్లో అమ్మవారు ఏమంటుందంటే, ఆ బ్రహ్మ కీట జనని, ప్రతి జీవిలో కూడా నేను ఉన్నాను అని చెప్పేసి సాక్షాత్ అమ్మవారు చెప్తుంది. అలాగే ఈశ్వరస్య సర్వభూతానాం, మరి సర్వభూతాల్లో సకల జీవుల్లో, ఆ కోడిలో, మేకలో, చేపలో, ప్రతి ప్రాణిలో కూడా మరి ఈశ్వరుడు నేను ఉన్నాను అని చెప్తూ ఉంటే, మరి ఈ మానవులందరూ కూడా మరి ఎందుకు ఈ విధంగా హింస చేస్తున్నారో తెలియట్లేదు. మరి అలాగే బ్రహ్మర్షి జక్క రాఘవరావు గారు ఏమంటారంటే, మరి మానవుడు మరి ముందుగా తనలో ఉన్నటువంటి మానవత్వాన్ని తెలుసుకోవాలి. మానవత్వమే లేకపోతే తనలో ఉన్నటువంటి దైవత్వాన్ని మరి ఏ విధంగా తాను తెలుసుకుంటాడని చెప్పేసి చెప్తూ ఉంటారు. అలాగే ముందుగా మనందరం కూడా అందరికీ కూడా ఏమని చెప్పాలంటే, మానవత్వం తెలియజేయాలి. మరి మానవత్వం ఏమిటి అంటే, సాటి జీవుల పట్ల కరుణ, ప్రేమ చూపించడమే మానవత్వము. ముందుగా మనుషులుగా మారుదాం, అందరినీ కూడా మానవత్వం వైపు మరలిద్దాం. అందుకోసమనే ఈరోజు నేషనల్ పిరమిడ్ వెజిటేరియన్ మూవ్మెంట్ మరి స్టార్ట్ అయింది. మరి దాని యొక్క నిర్వాహకులు, అలాగే ఆల్ ఇండియా ప్రెసిడెంట్ మరి ఒల్లూరు శివనాకృష్ణ గారికి, మరి అలాగే మరి మన కాసుల రాజశేఖర్ గారికి, మరి ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్క ప్రముఖులకి మరి నా యొక్క హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకున్నాను. థ్యాంక్ యూ. ఒకసారి గట్టి క్లాప్స్ కొడతాం గాంధీ గారికి. 2023 నవంబర్ 11 విజయవాడలో సుమారుగా ఒక 10,000 మందితో ర్యాలీ జరిగింది. ఎలా ఉంటుందంటే, కడతాల్ ప్రాంగణం ఎంత ఉంది, 54 బై షామేనా ఉంటుంది కదా, దాంట్లో ఎట్ ఎ టైం ఒక 500 మంది పడతారు. అలాంటివి 24 వేసాను. ఓకేనా? కడతాల్ ప్రాంగణం ఎంత ఉంటుందో అంతమంది జనాలతో విశేషంగా చేయడం జరిగింది. ఈసారి నవంబర్ 11 ఇంకా అంగరంగ వైభవంగా మన ఏపీ సీఎం గారిని, అలాగే డిప్యూటీ సీఎం గారిని పిలుచుకొని నవంబర్ 11 చేసుకుంటే ఎలా ఉంటుంది? మన ఏపీ నడిబొడ్డు మన విజయవాడ నగరంలో చేసుకుందామా? అలాగే నెక్స్ట్ మంత్ శ్రీకాకుళంలో ఏప్రిల్ 13 జరగబోతుంది. ఆ తర్వాత జూన్ నెల 8వ తేదీన వైజాగ్లో చేసుకోబోతున్నాము. అలాగే జూలై నెల 2వ ఆదివారం కడప అనుకుంటున్నాము. ఓకేనా?
మామూలుగా అయితే అనంతపూర్లో పెడదామనుకుంటే అనంతపూర్లో మనకు గురు పౌర్ణమి ఉంది కదా, కాబట్టి ఆగస్టు నెలలో గుంటూరులో ప్లాన్ చేస్తున్నాం. ఏమని ప్లాన్ చేస్తున్నాం అంటే అక్కడ వాళ్ళు ఒక ప్లానింగ్ చేస్తున్నారు. ఒక 10,000 మంది స్టూడెంట్స్తో 5,000 ప్లకార్డ్స్తో మన సీఎం గారిని అలాగే లోకేష్ గారిని పిలిచి చేస్తే ఎలా ఉంటుంది? అక్కడ గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ నుంచే నాకు అబ్బూరి గారు చెప్తున్నారు. ఆయన అది ఎగ్జిక్యూట్ చేస్తే అద్భుతమా కాదా? ఆ సిస్టమ్ని ప్రతి జిల్లాలో ఎడ్యుకేషనల్ మినిస్టర్ పిలిచి ఇది చేయాలని ప్లాన్ చేస్తున్నాము. ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. అలాగే సెప్టెంబర్ మంత్లో మన అనంతపూర్లో నా భూతో నా భవిష్యత్ అన్నట్లు మన కృష్ణమోహన్ గారు అక్కడున్న మాస్టర్స్ అందరి టీంతో చేసుకోబోతున్నాం. ఆ తర్వాత అక్టోబర్ నెలలో ఈ సంవత్సరం ముంబైలో చేసుకోబోతున్నాం. రెడీయా? చేసుకుందామా? ఆ తర్వాత నవంబర్ 11th విజయవాడ. నెక్స్ట్ 2026 ఫిబ్రవరి మంత్లో మనము ఢిల్లీలో చేసుకోబోతున్నాం. రెడీయా? భారతదేశ రాజధాని. చలో చలో ఢిల్లీ, చలో ముంబై, చలో ముంబై. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఇటువంటి మహత్తరమైన కార్యక్రమాలకి బ్యాక్ బోన్గా ఉన్నారు మన విజయభాస్కర్ రెడ్డి గారి కోసం గట్టి క్లాప్స్ కొడదాం. ఇటువంటి కార్యక్రమాలకి ఎంతో స్ఫూర్తినిస్తూ ఇటువంటి నేషనల్ పిరమిడ్ వెజిటేరియన్ మూవ్మెంట్ని బలపరుస్తున్న గ్రాండ్ మాస్టర్స్లో ప్రముఖులు మన జక్కా రాఘరావు గారు. ఆయనకోసారి గట్టి క్లాప్స్ కొడదాం. ఆయన యొక్క అమూల్యమైన సందేశం తీసుకుందాం. ముగింపుగా నేను చెప్తాను. ముగింపు ముందుగా మన గురువు గారు అయినటువంటి బ్రహ్మజ్ఞాని బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. ధ్యానులందరికీ నా ఆత్మాభివందనం. వేదిక అలంకరించినటువంటి శ్రీ జక్కా రాఘవరావు గారికి, దామోదర్ గారికి, శివ గారికి, అలాగే ఇతర ప్రభుత్వాలందరికీ నమస్కారం, ధ్యానాభివందనములు. ఇంతవరకు ఈ యొక్క అహింసా ర్యాలీ, దీని గురించి, ధ్యానం గురించి ఎన్నో విషయాలు వక్తలు చెప్పినారు. మా డోన్ గురించి ఒక 2 ముక్కలు మీకు మీ ముందు ప్రస్తావించదలుచుకున్నాను. డోన్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఫిబ్రవరి 4వ తారీఖు 1998వ సంవత్సరంలో ప్రారంభమైందండి. దీనికి అంకురార్పణ చేసినటువంటి ఒక స్త్రీమూర్తి డాక్టర్ నేత్రికా ధూపం గారు. ఒకసారి ఆమె మా డోన్ తరఫున ఆమెకు వందనాలు జరుపుకుంటున్నాం. ఆ రోజు మొట్టమొదటిసారి పత్రికారు డోన్కి వచ్చారు. ఒక 5 minutes వచ్చినప్పుడు ఇలాగే ఆహుతులు అందరూ వచ్చారు ధ్యానం గురించి వినేదానికి. ఫస్ట్ ఒక 1 hour సెషన్ చేశారు సారు. చేసిన తర్వాత స్మాల్ బ్రేక్ అండి, చాయ్ అండ్ సమోసా బ్రేక్ అన్నారు. ముగించే ముందు ఒక మాట చెప్పారు, దేవుడు లేడు అన్నారు. నెక్స్ట్ సెషన్ స్టార్ట్ చేశారు. 300 మందిలో 150 మంది వెళ్ళిపోయినారు, 150 మంది మిగిలారు. సెకండ్ సెషన్ స్టార్ట్ అయ్యే ముందు సార్ చెప్పారు, ఏమయ్యా దేవుడు లేడు అనేటప్పటికీ అందరూ వెళ్ళిపోయారు. మై డియర్ ఫ్రెండ్స్, కొద్దిగా సైలెంట్గా విందాము, కొద్దిగా అందరూ సైలెన్స్గా విందాము. కానీ దేవుడు ఉన్నాడా లేడా, ఉంటే ఎట్లా తెలుసుకోవాలన్నటువంటి జిజ్ఞాస ఇలా ఎవరికీ లేదు అని సెకండ్ సెషన్ క్లోజ్ చేసి ఇప్పుడు చాయ్ బ్రేక్. చివరిగా మళ్ళీ చెప్పారు దేవుడు లేడు అన్నారు. ఒక్క నిమిషం సార్, మీరు అలాగే మీరు మాట్లాడుకోండి, ఆయన ఆపేస్తాడు. ఓకేనా? మీరు మాట్లాడుకోండి. ఏమ్మా వెనకాల ఎవరు ఏం బుర్రలే కొంచెం కూడా ఇక్కడ మాట్లాడుతున్నారు, 4 మాటలు వినాలని లేదు.
కై 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 ఏంది అది? జీవితకాలం మాట్లాడతారా? ఆగండి కాసేపు ఆపండి సార్, మీరు మాట్లాడండి. సో సెకండ్ సెషన్ క్లోజింగ్లో కూడా సారు దేవుడు లేడు అన్న పదాన్ని చెప్పి క్లోజ్ చేశారు. మూడో సెషన్ స్టార్ట్ అయ్యేటప్పటికి 60-70 మంది మిగిలినారు. అంటే అక్కడ కూడా ఒక హాఫ్ వెళ్ళిపోయారు. మళ్ళీ సార్ అదే స్టార్ట్ చేశాడు. ఫస్ట్ సెషన్లో సెకండ్ సెషన్లో చివరిగా చెప్పిన పదం దేవుడు లేడని. సగం మంది ఫస్ట్ సెషన్లో వెళ్ళిపోయినారు సెకండ్ సెషన్కు. థర్డ్ సెషన్ వచ్చినప్పటికి దాంట్లో 50% మిగిలినారు. కాబట్టి మీలో ఎంతమందికి జిజ్ఞాస ఉంది అనేది నాకైతే కనిపించడం లేదు. కానీ ఒకటి చెప్తాను, ఎవరైనా సరే మీ ఊర్లో మా ఇంట్లో ధ్యానం పెట్టుకుంటాం సార్ అని ఎవరైనా అన్నారంటే డోన్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఉన్నట్టు, లేకపోతే లేనట్టు అని చెప్పి సార్ క్లోజ్ చేసి ఎవరన్నా రాండి అన్నాడు. అప్పుడు మా మిత్రుడు శ్రీ హనుమంతరావు గారు లేచి, సార్ నేను మైక్ పట్టుకొని ఎప్పుడు మాట్లాడలేదు సార్, నాకు మాటలు రావు, సార్ మాటల్లోనే చెప్తాడు ఆ రోజు ఏమన్నాడు అన్నప్పటికీ, అయ్యా ఇక్కడ నువ్వు మాట్లాడమని చెప్పలేదు, జస్ట్ మీ ఇంట్లో ధ్యానం పెట్టుకునే దానికి నీకు అంగీకారమా కాదా అంటూనే, ఎస్ సార్ మా ఇంట్లో ధ్యానం పెట్టుకుంటాను సార్ అంటే, అప్పుడు సారు చూడండి ఈ రోజు నుంచి అంటే ఫిబ్రవరి 4, 1998 నుంచి డోన్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఫార్మ్ అయింది అని డిక్లేర్ చేయడం జరిగింది. కనుక మాకు అది ఆవిర్భావ దినం. ఈ సందర్భంగా ఈ యొక్క పల్లకీని, ధ్యానం అనే పల్లకీని ఎంతోమంది మోశారు, ఎంతోమంది సహాయం చేశారు. చింతల కృష్ణమూర్తి గారు, నూకల రాజు గారు, తర్వాత మా హరి గారు. దీనికి మొట్టమొదట 6 మంది ధ్యానులండి నవ్వుతారు, ఓన్లీ 6 మెంబర్స్. లక్ష్మయ్య గారు అని టైప్ ఇన్స్టిట్యూట్ ఓనర్, ఆయన ఇంటి మీద పెట్టుకోండి సార్ 7 to 8 అన్నారు. సో ఆయన సతీమణి ఆవిడ భగవద్గీత చదివి సత్సంగాన్ని మొదలుపెట్టేది. తర్వాత నర్సాముల నరసింహయ్య గారు అని ఆయన కోర్స్ చనిపోయారు. తర్వాత యేసురత్నం గారు, వెంకటరత్నం గారు, వీళ్ళందరితో మా బ్యాచ్ స్టార్ట్. ఒక స్కూల్లో పెట్టాం 6 మందితో ధ్యానం, కరెక్ట్గా 7, 8, 7 to 8 ఇట్లా దినదినాభివృద్ధి చెంది ఇంతింతాయి వటుడింతాయి అన్నట్టు ఈరోజు మీ అందరి సమక్షంలో ఒక ర్యాలీ జరుపుకోవడము చాలా ఆ రోజుకు ఈ రోజుకు ఎంత అభివృద్ధి చెందిందనే దానికి ఇదే నిదర్శనం. సో ధ్యాన విషయాలు, ఈ యొక్క మిగతా విషయాలు అందరూ సార్ చెప్తారు. మేము డోన్ గురించి మీ ముందు ప్రస్తావించినాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ ధ్యానాభివందనం. నా పేరు రాజశేఖర్ సార్. అట్లే పట్టుకో, అలానే పట్టుకో. ఇప్పుడు మనకు ఇంట్లో పూజ చేయిస్తాం, పురోహితుడు వస్తాడు. పురోహితుడు ఇచ్చి అన్నీ ఆయన మంత్రాలు ఆయనే చదువుతుంటాడు, చేస్తుంటాడు. నీ ఊరికే మమ అనుకుంటుంటాడు, మమ. ఇప్పుడు నేను కూడా చెప్పే స్పీచ్ కూడా అదే సేమ్. కాబట్టి మమకి అవకాశం ఇచ్చిన వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఓకే, డోన్ చరిత్ర అంతా చెప్పారు ఆయన. ఆయనకోసారి గట్టి క్లాస్ కొడదాం. ఓకే ఫ్రెండ్స్, మరి మన బ్రహ్మర్షి జక్కరాఘవ గారి అమూల్యమైన సందేశం తీసుకుందాం. గట్టిగా క్లాస్ కొడదాం. ఇంకా భోజనం అయిన వాళ్ళందరూ లోపలికి వచ్చేసేయండి. ఇంకా ప్రత్యేక కార్యక్రమాలు ఉన్నాయి. ఓకే రైట్ ఫ్రెండ్స్, ఈరోజు ముఖ్యంగా డోన్ పట్టణంలో మనం జరుపుకున్నటువంటి విశేషాలన్నింటినీ గుర్తు చేసుకోవాలి అంటే మన వెనకమాల 3 రాసి ఉన్నాయి. ఏమిటండి అది? ఒకటి మహాకరుణ అహింస ధ్యాన యజ్ఞం, రెండవది ఏమిటి నేషనల్ వెజిటేరియన్ ర్యాలీ, మూడవది పిరమిడ్ ధ్యాన కేంద్రం శంకుస్థాపన. ఏదైనా పిఎస్ఎస్ మూమెంట్లో పత్రిజీ మనకు అందించినటువంటి జ్ఞానం దానికి వెలకట్టాలని అంటే ఎన్నో జన్మల సంస్కార బలం పూర్తిగా ఉంటే తప్ప పత్రిజీ ఇచ్చినటువంటి జ్ఞానాన్ని యథావిధిగా స్వీకరించే స్థాయికి
మనం ఎదిగాము అని అంటే ఆ సంస్కార బలం ఉంటేనే ఆ స్థాయికి అందుకునే స్థాయి ఉంటుంది. ఆ సంస్కారం లేదనుకోండి, పత్రిజీ ఇచ్చిన మాటలు బురకెక్కటం అన్నది అంత ఆషామాషి కాదు. ఇప్పటి వరకు డోన్ ఎలా మొదలైంది, ఆ రోజులు ఎలా జరిగాయి క్లాసులు, పత్రిజీ చెప్పిన మాటలకి ఎంతమంది ఎలా వెళ్ళిపోయారు, చివరికి ఎంతమంది మిగిలారు, మిగిలిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఎలా అంచెలంచెలుగా పెరుగుతూ వచ్చిందనేది మిత్రులు వివరంగా చెప్పారు మనకి. ఎందుకంటే భగవద్గీత కూడా మనం అనుకుంటాం, భగవద్గీత సందేశాలన్నీ కలిసి చూసుకున్నట్లయితే ఒక మంచి సజ్జన సాంగత్యం నడుస్తుందని అంటే పేపర్లో వేలాది మంది వార్తలు చూస్తారట, వెళ్ళాలనే సంకల్పంతో వచ్చేవాళ్ళు 100ల్లో ఉంటారట, సాధకులు సాధన చేసేవాళ్ళు 10 మంది అవుతారట, చివరికి ఏ ఒక్కళ్ళు కానీ నన్ను చేరలేరని చెప్తారు. అలాగే పిఎస్ఎస్ మూవ్మెంట్ ఇంతగా విస్తరించి లక్షల నుండి కోట్ల మంది ధ్యానం చేసే స్థాయికి ఎదిగినప్పటికీ కూడా అహం బ్రహ్మస్మి అనేటటువంటి సనాతన ధర్మంలో వేద మహావాక్యాలని ఏదైతే చెప్పినాయో ఆ స్థాయికి ఎదిగి ఆ స్థాయిలో జీవించేటటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు అనుకున్నప్పుడు మనమంతా కూడా ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది. బయటికి మనం ఎంత చేస్తున్నాం అనేది ఒక పార్ట్ అయితే, ఇన్నర్లో మనం ఎంత ప్యూర్గా ఉన్నాం, ఎంత అవగాహనతో ఉన్నాం, ఎంత జ్ఞానవంతంగా జీవించగలుగుతున్నాం అనేది ప్రతి వ్యక్తికి ఇండివిజువల్గా కావాలి. అందుకని ఒక భగవద్గీత చెప్పినా, ఒక బుద్ధుడు చెప్పినా పదాల్లో మార్పు అయితే ఉండొచ్చు తప్ప ఎవడు వాస్తవానికి వాడే సృష్టికర్త అని చెప్తాం. ఎదిగినా మన వాస్తవానికి మనమే సృష్టికర్త. ఎదగలేదనుకోండి, సభ్య సమాజంలో ప్రాపంచిక వ్యామోహాల్లో కొట్టుకుపోయినా మన వాస్తవానికి మనమే సృష్టికర్త. కాబట్టి మనం ప్రాపంచిక వ్యామోహాల్లో కొట్టుకుపోవాలా, యథార్థంగా సరైనటువంటి జ్ఞానాన్ని అర్థం చేసుకుని ఈ జన్మని సద్వినియోగం చేసుకుని ఆత్మపురోగమనంలో మనం కూడా ఉన్నతంగా తీర్చిదిద్దబడాలా అనేది 2 క్వశ్చన్స్. ఇవి ఎవరికి వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకుంటే తప్ప మనకు అర్థమయ్యేటటువంటి పరిస్థితి కాదు. ఇట్లా పత్రిజీ మనకు గురువుగా వచ్చారేనంటే, గురువు మీద శ్రద్ధ పెట్టి ఎంతమంది ఆయన దగ్గర నుంచి జ్ఞానాన్ని మనం స్వీకరించామనేది ఒక పార్ట్ అయితే, నా అవసరాలు తీర్చుకోవటం కోసం గురువుతోటి ఎలా తిరుగుతుంది అనేది కొంత పార్ట్ ఉంటుంది. బహుశా సభ్య సమాజంలో అవసరాలు తీర్చుకోవడానికి వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు తప్ప దాదాపు ఒక 90% ఉంటారంటే ఆశ్చర్యపడక్కర్లా. అవసరాలు ముందు మనకి వ్యాపారంలో కలిసి రావాలంటే గురువు కావాలి, అబ్బాయికి ఉద్యోగం రావాలంటే గురువు కావాలి, అమ్మాయి వివాహం కావాలంటే గురువు కావాలి. అంటే మన అవసరాలు తీర్చుకోవడానికి గురువు దగ్గరికి వెళ్ళామా, గురువు ఇచ్చేటటువంటి జ్ఞానాన్ని స్వీకరించడానికి గురువు దగ్గరికి వెళ్ళామనేది కూడా మన ఆత్మపరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం మనకి ఎంత ఉన్నది. ఇటువంటివన్నీ కావాలని అంటే ఇప్పుడు మనం ర్యాలీ చేసాం, ఎంత ఉధృతంగా మనం ర్యాలీ చేసాం, ఇంతవరకు కూడా భారతదేశం మొత్తం కనుక మనం గ్రహించి ఒకసారి జాగ్రత్తగా చూసినట్లయితే ఇండియా మ్యాప్ మొత్తం మీద మాంసాహారం తీసుకునేటటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉన్నది ఎక్కడనంటే కేవలం ఆంధ్ర తెలంగాణ మాత్రమే. శాకాహారం తీసుకునే వాళ్ళ సంఖ్య బహుశా చాలా తక్కువ ఉన్నది ఏమిటంటే ఆంధ్ర తెలంగాణ. భారతదేశం మొత్తం మీద కూడా అతి తీవ్రంగా మాంసాహారం తీసుకునే వాళ్ళ సంఖ్య అంటే జంతువులు మానవుడికి ఆహారం కోసం హింసింపబడే స్టేట్ ఏదైనా ఉందంటే ఫస్ట్ తెలంగాణ, తర్వాత ఆంధ్ర. మరి పెరిగామంటాం, మనం పెరిగామా తరిగామో నాకు ఇప్పటికీ అర్థం కావట్లా. నార్త్ ఇండియాకి వెళితే శాకాహారుల సంఖ్య దాదాపు 40%, 50%, 60%, 70% కూడా ఉంది. రాజస్థాన్, గుజరాత్ వెళ్తే దాదాపు 70% శాకాహారులు ఉన్నారు అక్కడ. మనకు తెలుగు రాష్ట్రాలు అయినటువంటి ఆంధ్ర తెలంగాణకు వస్తే 2% దగ్గర దిగదారిపోయింది. అంటే మనం జ్ఞానపరంగా ఎదుగుతున్నామా తరుగుతున్నామా అర్థం కాని విషయాలు ఇవన్నీ కూడా. ఎన్ని క్లాసులకు వెళ్తున్నాం, ఎంత సబ్జెక్ట్ ఎంతున్నాం, ఎంతమంది అనుభవాలు మనం వింటున్నాం, మనం ఏం గ్రహించగలిగాం అనేది మెయిన్ ఇంపార్టెంట్ కావాలి. బహుశా పత్రిలో అంటే మహానుభావులు తెలంగాణలో అంటే బోధంలో జన్మ తీసుకుని ఆయన లక్ష్యంలో 3 చెప్పారు. 1 శాకాహార జగత్తు, 2 ధ్యాన జగత్తు, 3 పిరమిడ్ జగత్తు కావాలని చెప్పన్నారు. ఎంత సంకల్పం బలంగా లేకపోతే ఆయన చేసినటువంటి తీవ్రమైనటువంటి కృషి ద్వారా ఈరోజు ఆయన చెప్పినటువంటి ఈ 3 పార్ట్లు ప్రపంచవ్యాప్తం అయిపోయినాయి. మనం ఒకసారి ఆలోచించాలి. దీనిలో మొట్టమొదటైనటువంటి ధ్యాన జగత్ అనేటటువంటిది దాదాపు ఆయన చేసినటువంటి కృషి, ఆయన సంకల్ప బలం అంత గట్టిగా ఉండబట్టే ఈరోజు మన డిసెంబర్ 21వ తారీఖు వరల్డ్ మెడిటేషన్ డే కింద ఐక్యరాజ్య సమితులు డిక్లేర్ చేశారంటే గురువుల యొక్క ముందు చూపు ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి. ఒకసారి పత్రిక మనం ధన్యవాదాలు తెలియజేద్దాం. ఎందుకంటే ఆయన లక్ష్య సాధనలో ఉన్నటువంటి 3 ధ్యాన జగత్ అనేది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఎంతమంది స్వీకరిస్తారు అనేది ఎవరి స్వేచ్ఛకు వాళ్ళు కుదిరేస్తాం. బట్ ఐక్యరాజ్య సమితిలో డిక్లేర్ అయిందంటే 193 దేశాల ఆమోదంతో మనకి ఈరోజు మెడిటేషన్ డే కింద ప్రతి సంవత్సరం డిసెంబర్ 21 కన్ఫర్మ్ అయిపోయింది. నెక్స్ట్ డే మిగిలిన మనకి 2 మిగిలినాయి. ఆ రెండిట్లో ఇంకోటి ఏమిటంటే శాకాహార జగత్తు.
ఏ రోజుకైనా ప్రపంచం అంతా కూడా శాకాహారిగా మారి తీరాల్సిందే. భూప్రపంచం మొత్తం మీద మానవుడికి ఆహారం కింద ఏ ఒక్క జీవి కూడా హింసింపబడకూడదు. ఇది నేచర్ లా, అంటే ప్రకృతి యొక్క సిద్ధాంతం అది. అది మరి ఎంత తొందరగా మనం అర్థం చేసుకుంటే అంత ఉన్నతంగా మనం ఎదగటానికి వీలవుతూ వస్తాయి. ఇక మూడవది పిరమిడ్ జగత్ అనేది ఎలాగో మన గుండెనే ఉంటుంది. అందువల్ల ఆ పిరమిడ్ జగత్తులో భాగంగానే ఈరోజు మరి డోన్పట్నంలో ఒక పిరమిడ్ నిర్మాణానికి మరి అఫీషియల్గా మనకు కొంత స్థలం కూడా వచ్చింది. అందులో కూడా త్వరలో మనం పిరమిడ్ నిర్మాణం చేసుకోబోతున్నాం. దయచేసి మిత్రులందరూ కూడా ఇటువంటి మంచి కార్యక్రమాలకి ఏదోడువాదోడుగా ఉంటూ దానికి అవకాశం ఉన్నటువంటి అన్ని కోణాల్లో సహాయం అందించాలని కూడా మరొకసారి మీ అందరికీ విన్నవిస్తూ, ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి నేషనల్ పిరమిడ్ వెజిటేరియన్ మూవ్మెంట్ చైర్మన్ కింద మన శివగారు ఉన్నారు. అలాగే లోకల్ డోన్పట్నానికి మరి ట్రస్ట్ కిందేమో రాజశేఖర్ ఉన్నారు. ఈ మీ అందరి తోడ్పాటుతో ఈ అద్భుతమైనటువంటి సక్సెస్ఫుల్ కార్యక్రమం ఎంతగా తీర్చిదిద్దటానికి కారణభూతులు మీ అందరికీ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి మన బ్రహ్మర్షి సేవకి విశ్వరూపమే బ్రహ్మర్షిగా మారతారు. అటువంటిది మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఆయన ప్రతీకగా విశేష సేవలను చేసిన వారికే అటువంటి అద్భుతమైన ఆ బ్రహ్మర్షిగా బిరుదును అందించారు. మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్లో విశేషమైన సేవ చేస్తూ కూడా ఈ వయసులో కూడా నిత్యం ఢిల్లీ నుండి కన్యాకుమారి వరకు ఎక్కడ ఆయన పాత్ర ఉందో అక్కడికి వెళ్ళి అవి పోషిస్తూ వచ్చిన మన జక్కరావు గారికి ఒకసారి గట్టి క్లాప్స్ కొడతాం ఫ్రెండ్స్. ఇంకా గట్టిగా గట్టిగా. దామోదర్ రెడ్డి గారు ధ్యానం ఎంత గొప్పదో ధ్యాన ప్రచారం అంత గొప్పది. సేవలో మునిగిపోయిన పత్రిసారి ప్రతిరూపాలు లాంటి వారు ఇప్పుడు మనం సన్మానించుకుంటున్న గ్రేట్ గ్రాండ్ మాస్టర్స్. ఒక మంచి ఫోజ్ ఇద్దాం. అలాగే మారన్ శివప్రసాద్ గారు, కృష్ణమోహన్ గారు, బాలకృష్ణ గారు, కేశవరాజు గారు, శంకర్ గారికి సన్మానం చేయండి. బాలకృష్ణ గారు, కృష్ణమోహన్ గారు, మారన్ శివప్రసాద్ గారు, కేశవరాజు గారు అక్కడ ఉంటే పైకి తీసుకురండి స్టేజ్ వద్దకు. మై డియర్ ఫ్రెండ్స్, ఒకరికి సన్మానం చేస్తున్నామంటే ఆ స్థూల శరీరానికి కాదు, వారిలో ఉన్న గురుతత్వానికి మనం ప్రణమిల్లుతున్నాము. గాంధీ గారు మన నేషనల్ వెజిటేరియన్ మూవ్మెంట్ కృష్ణా జిల్లా అధ్యక్షులు. అలాగే గట్టి క్లాప్స్ కొడదాం. ఇంత విశేషమైన కార్యక్రమం జరగడానికి మనమందరం ఇక్కడ ఆనందం కలిసి అద్భుతమైన ర్యాలీలో పాల్గొనడానికి, ఇంతమందిని ఇక్కడ ఒక తాటి నడిపించిన మన గ్రేట్ గ్రాండ్ మాస్టర్ రాజశేఖర్ దంపతులకి వాళ్ళ ఫ్యామిలీకి సన్మానం చేసుకుందామా వద్దా? ఇందాక చూసాం మనం బయట ఇక్కడ స్పీచ్లు ఇవ్వడం వేరు, అక్కడ సర్కిల్లో స్పీచ్ ఇవ్వడం వేరు. ఏదో సినిమాలో ఉంది, ఇది ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అని. అంతేనా కాదా? ఏదో వార్ డిక్లేర్ చేశారు.
అహింసావాదులు వార్ డిక్లేర్ చేస్తే ఎలా ఉంటుందంటే రాజశేఖర్ గారి లాగా ఉంటుంది. రాజశేఖర్ గారు కూర్చోండి, మేడం గారు కూడా రమ్మనండి. రాజశేఖర్ గారి సతీమణి, వాళ్ళ అమ్మాయి, వాళ్ళ అబ్బాయి కూడా పైకి రావాలి. రాజశేఖర్ గారు, వారి సతీమణి, వాళ్ళ అమ్మాయి, వాళ్ళ అబ్బాయి, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం స్టేజ్ మీదకి రావాలి. భార్గవి గారు, ఒక ఫోటో. మరి రాజశేఖర్ గారి సతీమణి వచ్చిన తర్వాతే ఇద్దరు కలిపి చేద్దాము. అందులోకి పార్వతి గారు, దాసరి పార్వతి గారు మన తెలుగులో సరిగమపాలో సూపర్ సింగర్గా అద్భుతమైన పాటలు పాడించారు. ముని మేడం రాజశేఖర్ గారి కోసం, దంపతులు ఇద్దరు కోసం గట్టి క్లాప్స్ కొడదాం. భార్గవ్ గారు, చెక్ 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 రావాలి. ఒకసారి వాళ్ళ ఫ్యామిలీకి మాత్రం గట్టి క్లాప్స్ కొడదాం. చెక్ చెక్ ఓకేనా? చివరిగా మన శివ గారికి మరి నాగశివకృష్ణ గారు, వియ్యూరి శివ వారికి మరి నేషనల్ వెజిటేరియన్ మూవ్మెంట్ ప్రెసిడెంట్ మీరే చేయాల్సింది. గట్టిగా వారికి సన్మానం.
ఇప్పుడు పని చేద్దాం. ఆ? ఆ. చెక్ 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 పాటలు ఇప్పుడు పార్వతి గారు పాటలు పాడతారు. దయచేసి బయట ఎక్కడ ఎవరున్నా కూడా లోపల రావాలి. మరి సాంగ్స్ స్టార్ట్ అవుతున్నాయి. దయచేసి బయట ఉన్న వాళ్ళందరూ కూడా లోపలికి రావాలి. మరి వెనుక ఉన్నందరూ ముందు కూర్చోండి దయచేసి, బాగా మీకు ఇదవుతుంది.